ఆ పబ్లిక్ ఇంకిన్ని వార్తలు చెప్పేది ఉంది. వీటిని చెప్పుకునే దానికంటే ముందుగా మా ముసలోని పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఉన్నవా? తెలంగాణ గడ్డ మీద టీడీపీ జెండా, మన టీడీపీ జెండా ఎగురుతాది సెందురాలు, అండగా ఉండా మన అండగా ఉండా, జై తెలుగుదేశం. అది లెక్క. శిషి మనిషి అనేటోనికి ఒక పారి కాకుండా ఇంకో పారన్న సిగ్గు అనిపిస్తుంది. నీకెందుకు అనిపిస్తలేదో ఏమో ముసలాడా. ఎన్ని పార్టీలని మారుతావే? గిట్లా మార్చేటందుకు నీకు ఎట్లా ఇచ్చేది లేదు? పూటకో పార్టీ మార్చి నిన్ను చేర్చుకునేటందుకు గా పాటలకు కూడా సోయలేదా? యువతివే నువ్వు. నిన్న మొన్న ఆ కుర్చీలో కూర్చొని వార్తలు చదివే నువ్వే నాకు బాగా నీతులు నిలుగుతాను. ఆయన తలకు మాసిందానా లేకిడదానా లే అనించని మారుతా. అవసరమైతే దేశంలో ఉన్న అన్ని పార్టీలు మారుతా. ఇంకా అవసరమైతే నేనే ఒక పార్టీ పెట్టుకుంటా. నీకు అవసరం అనే కుక్క చెవుల దానా పీకొని తల్లి కదా. ఏ ఊక ముసలాడా, నిన్ను చూస్తే ఊసర వెళ్ళి కూడా సిగ్గుతో నేలకు ముఖం పెడుతుంది. దేశే దుడ్డ చెవుల దానా. ఒక పార్టీల జనాల ఓట్లతోటి గెలిచిన ఎమ్మెల్యేలే ఆ పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలకు పోయినప్పుడు వాళ్లకు లేని సిగ్గు శరం. ఆఫ్టర్ ఆల్ మనం ఒక కార్యకర్తలం. మేము వేరే పార్టీలకు జంప్ అయితే తప్పేందే? ఇన్నొద్దుల సంధి మా అన్న ఎన్టీఆర్ సార్ పెట్టిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేకపోయేటాలకు అనాథ లెక్క ఆ పార్టీలకు కానీ ఈ పార్టీలకు కానీ అన్ని రకాల పార్టీలలో తిరిగినా. కానీ ఇప్పుడు తెలంగాణలకు మా తెలుగుదేశం పార్టీ వచ్చింది. జెండా బాత పోతానం ఇక అంటావు. ఏంది తెలంగాణలో తెలుగుదేశం జెండానా? గా పేరు మర్చిపోయి 10 ఏళ్ళు అవుతున్నది. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం సిగురించుడంటే ఇక గది పగటికాలు అన్నట్టే. నీ అసొంటి దుడ్డ చెవులకు ఇసొంటి ముచ్చట్లు చక్కగా వినబడాయి. కానీ నేను మళ్ళా చెప్తానా ఇను. ఈ కాడ నుంచి తెలంగాణలో మా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను షాల్ చేయబోతారు. షాల్ చేసుడేంటి? ఆల్రెడీ హైదరాబాద్లో సభ్యత్వాలు చేసుడు మొదలు పెట్టిర్రు మా వాళ్ళు. మస్తు మంది శరీర కైతలు రాటరా మన తెలుగుదేశం పార్టీలో. అయినా ఆంధ్రాలోనే నీ సైకిల్ పార్టీ ఒంటరిగా పోటీ చేయలేక అటు పువ్వు పార్టీతోని ఇటు గిలాస పార్టీతోని పొత్తు పెట్టుకొని గెలిచింది. గసంటిది గీడ తెలంగాణలో ఇటు షెయ్యి పార్టీతోని అటు కారు పార్టీతోని ఎట్లా గెలుతుంది అనుకుంటున్నావే? దేశే రేవు తక్కువదానా. ఆంధ్రప్రదేశ్లో కూటమిని ఎట్లయితే కొనసాగిస్తానో ఇక్కడ తెలంగాణలో కూడా అదే కూటమిని కొనసాగిస్తాం. ఇక్కడ ఎట్లాగో పువ్వు పార్టీ గట్టిగానే ఉన్నది. ఇక మన పవనాలు సార్ గిలాస పార్టీ అంటావా, సార్ తోటి మాట్లాడి ఇక్కడ కూడా జెండా బాతమని చెప్పుదాం. ఇక ఎట్లాగో మేము ముగ్గురం కలిసి పోటీ చేసినాం అనుకో, వచ్చే 2029లో ఇదే కూటమి సర్కారు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుంది. అది లెక్క. జయము జయము చందురన్న, జయము నీకు చందురన్న, జయము జయము చందురన్న, జయము నీకు చందురన్న. ఆంధ్రాలో కూటమి సర్కారు పాలనే సక్కగా లేదని అక్కడ జనాలు లొల్లి పెడుతున్నారు. ఇంకా గీడ పోటీ చేసి గెలిచి గీడేం పొడుగు చేస్తారనుకుంటున్నావు చెప్పు? పచ్చ కామెర్లకు లోకమంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టు నీకు కూడా గట్లనే కనబడుతుంది. అరే నువ్వు ఆ పంక పార్టీ వల్ల పేడ ఆర్టిస్టు అని ఏమో గట్ల మాట్లాడుతున్నావు. అసలు ఇంకొక ముచ్చట చెప్పు నాకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా కూటమి సర్కారు చేసిన లోటు ఏందో నువ్వు చెప్పి ఇక నేను ఇంట. అరే నిన్న మొన్నటి సంది లొల్లు చూస్తలేవానే నువ్వు? కూటమి సర్కార్ కరెంటు బిల్లులను పోయిన సర్కార్ కంటే ఎక్కువ పెంచిందని రచ్చ అవుతున్నది. పోయినసారి సర్కారు కంటే కాదు, పోయినసారి పంకపాటి సర్కారు చేసిన తప్పిదం వల్లనే మా కూటమి సర్కారు ఆ కరెంటు బిల్లులను అంతగానం పెంచాల్సి వచ్చింది. ఎరికేనా నీకు? ఆ ముచ్చట్లు మా పార్టీ వాళ్ళు చెప్తాంటే నీ చెవులను ఏ సిల్కేగా తలిగించుకొని వింటానవే నువ్వు చీమ కండదానా? అట్లనా? మరి గట్లయితే కూటమి సర్కారు ఇచ్చిన గ్యారెంటీల ముచ్చటైంది. గది ఎప్పుడు అమలు పడతారట? గది చెప్పరాదు? అరే నువ్వు లావు నీలుగుతానవు కదనే. తెలంగాణలో చెయ్యి పార్టీ సర్కారు గజ్జెనెక్కి సంవత్సరం దాడుతుంది. మరి వాళ్ళు అమలు పరిచిన 6 గ్యారెంటీలను. మా కూటమి సర్కారు అక్కడ అధికారంలోకి వచ్చి కనీసం 6 నెలలు కూడా దాటనే లేదు. నువ్వు మా వాళ్ళను బాగా నిలదీసి అడుగుతాను ఏదో నీరు కన్నదానా? అడుగుతారు, బరబ్బర్ అడుగుతారు. అక్కడి జనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడు గీడికొచ్చి జనాలను ఏం పొడుగు చేద్దామని అనుకుంటున్నారని ఎవ్వరైనా నిలదీసి అడుగుతారు. నువ్వు అడుగుతావో అట్లా శాత కాకపోతే సిప్ప పట్టుకొని రోడ్ల పొంచి అరక తింటావో తిను. నువ్వు నాకెందుకు చెప్తానవే? 600 అయినా తెలంగాణలో మా టీడీపీ జెండా ఎగురాల్సిందే. వచ్చే 2029 నాటికి మా కూటమి సర్కారు అధికారం రావాల్సిందే. అప్పటిదాకా నేను సైకిల్ దిగని చూడు. అరే నాయనా, నువ్వైనా గీ ముచ్చట్లను ఎట్లా నమ్ముతావే? రేవంత్ రెడ్డి సారు చంద్రాల సార్కు దగ్గర మనిషేనాయే. గసంటప్పుడు గాయనకు పోటీగా తెలుగుదేశం గీడ పోటీ చేస్తుందని నువ్వెట్లా అనుకుంటున్నావే? దోస్తాన ఏరు, రాజకీయం ఏరు. దేని దానికే నడతాంటది. నువ్వు నడిమిట్లా వచ్చిరాని ముచ్చట్లు నీలుగకు. వచ్చే ఎలక్షన్ నాటికి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది. మా కూటమి సర్కారే అధికారంలోకి వస్తే నువ్వు చూడు.
జయము జయము చందురన్న జయము నీకు చందురన్న నీకెవరు సాటి లేరన్నో చందురన్న నీకెవరు పోటీ లేరన్నో చందురన్న జయము జయము చందురన్న జయము నీకు చందురన్న. అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ ముసలోనికి తెలుగుదేశం పార్టీ మీద పిచ్చి బాగానే ముదిరినట్టున్నది. ఎవ్వరు చెప్పినా కూడా ఇన్నే తట్టులేడు కదా. జై టీడీపీ జై జై టీడీపీ మా పెద్దన్న పెట్టిన టీడీపీ మన చంద్రలాలు నడుపుతున్న టీడీపీ మన అందరి పార్టీ టీడీపీ అధికారంలోకి తెద్దాము టీడీపీ టీడీపీ జై జై టీడీపీ జై టీడీపీ. చక్కగా రాయరా పొద్దుగానే తాగినావా ఏంది? ఎక్కడ తాగినా తాదా? ఓ పెద్ద మనిషి ఇక ఇయ్యాలకి సైకిల్ పార్టీ ముచ్చటేనా ఇంకేమన్నా వార్త చెప్పేది ఉన్నదా? ఇంకా వార్తలు గీర్తలు ఎక్కడియా? ఇవాళ ఊరూరు తిరుగుడే మా సైకిల్ పార్టీ సభ్యత్వాలు చేసుడే ఎరికేనా? ఏమైనా వార్తలు ఉంటే నువ్వే చదువుకో అయ్యా నన్ను అడగకు. అయితే కానీ నాదో డఫ్ట్రా లస్కమే. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది అనుకో, అక్కడ ఎవరు ముఖ్యమంత్రి ఉంటారు, ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి ఉంటారు అంటారా? ఇంకెవరు ఉంటారా? ఆంధ్రప్రదేశ్లో లోకేశం బాబు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇక్కడ హైదరాబాద్ను ప్రపంచకంలో పటంలో పెట్టినట్టు మన తెలంగాణను కూడా ప్రపంచక పటంలో పెట్టేటందుకు మన చంద్రాల సారే ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. అంటే మన తెలంగాణకు ముఖ్యమంత్రి మన చంద్రాల సారే. ఇక రారా మనం ఊరూరు తిరుగుదాం తారా. చూసిండ్రా అనుల్లా, తెలంగాణలో సైకిల్ పార్టీ మళ్ళా చక్రం తిప్పబోతున్నదట. దానికోసమే చంద్రబాబు సారు, లోకేష్ అన్న, ప్రశాంత్ కిషోర్ సార్ను కలిసిండట. తెలంగాణలో టీడీపీ సభ్యత్వాలను కూడా జోరుగా నడిపిస్తున్నారట. మరిగా తెలంగాణలో సైకిల్ ఎంత రుబ్బడి మీద ఉరుకుతుందో చూడాలి మరి.